హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో కుప్ప కూలిన భారీ వంతెన, తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి. పూర్తి వివరాలైతే వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక బీహార్ అరారియా జిల్లాలో వంతెన కూలిపోయింది. కుత్సాకాంత సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కూలిపోయింది. సో ఈ వంతెన నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు వ్యయమైంది. సో ఇది మొత్తం ఇప్పుడు నేలపాలైందని చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. అలాంటి వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సో ఈ వంతెన అనేది ఇంకా మొదలు కాకతలకే నేలమట్టం అయిపోయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో పెట్టిన 12 కోట్ల వ్యయం కూడా నీటి పాలైపోయిందని చెప్తున్నారు. సో మరోవైపు వంతెన కూలిపోతున్న వీడియో అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఇక వంతెన కూలిపోవడంపై సమాచారాన్ని అందుకున్న స్థానికుడు సిక్తి ఎమ్మెల్యే కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఈ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఈ వంతెన కూలిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఏడాది మొదట్లో బీహార్లోని సుపౌల్లోని కోసీ నదిపై నిర్మాణం ఉన్న వంతెన కూలిపోయింది. సో 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులకు స్థానికులు రక్షణ కల్పించారు. ఈ సంస్థలో ఒకరు మరణించగా ఈ వంతెన కూలిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓ వంతెన కూలిపోయిన కొన్ని నెలలకే అరారియా జిల్లాలో మరో వంతెన కూడా అదే బీహార్లో కూలిపోవడం ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారింది ఫ్రెండ్స్.